జరుగుతున్న ఈ కార్యక్రమానికి పట్టుదలగా మేము చేపట్టడం చాలా సంతోషకరం. పరిష్కారం అయ్యేంత వరకు మీ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల యొక్క న్యాయమైన డిమాండ్ల పట్ల మీరు గౌరవంగా స్పందించాల్సిన బాధ్యత మీ పట్ల ఉంది. మీరు పరిష్కారం చేస్తారా చేయరా లేకపోతే ఏంటని చెప్పేసి మీరు మీ వైఖరిని తెలియజేయండి. అంతేగాని ఇన్నాళ్ళలో కూడా మీరు పట్టించుకోకుండా ఉండడాన్ని ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. బాధ్యత గల స్థానాల్లో మీరున్నారు. లేదు మేము అధికారులుగా లేము, తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఉద్యోగాలు చేస్తున్నామంటే అదని చెప్పండి. అందువల్ల మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అధికారులా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే కార్యకర్తలు అని మీరు ప్రయత్నం చేయండి. లేదా అధికారులు అనుకుంటే మీకు పద్ధతి ఉంది, రాజ్యాంగం పద్ధతి ప్రకారం మీరు చేయాల్సిన విధులు ఏవైతే ఉన్నాయో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎవడైనా ప్రజలు తమ యొక్క సమస్యలపైన నిరసన తెలియజేస్తే దాని యొక్క సమస్యను పట్టించుకొని బాధ్యతగా స్పందించే బాధ్యత మీ పైన ఉంది. ఆ విధమైన బాధ్యతను కూడా మీరు మర్చిపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించాలి, లేకపోతే ఈ అధికారుల యొక్క కనీస విధులకి మీరు దాన్ని అవమానం పరిచే పద్ధతుల్లో వ్యవహరిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలుస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పాలెం మండలం జీకోడూరు గ్రామంలో అక్రమంగా క్వారీస్ అనేటువంటి తవ్వుతూ ఉన్నారు. దీనివల్ల మన దళితుల యొక్క భూములు మొత్తం దెబ్బతింటాయి అని చెప్పి గత 50 రోజులుగా మన ఆర్టీఓకి ధర్నా చేస్తూ ఉన్నాం, నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉన్నాం. అయినా అధికారులు ఆర్టీఓ గారికి కానీ మైనింగ్ అధికారులు కానీ ఎవరు కూడా చేయించినట్లేదు. ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళ వైపే ఇది మొక్కు కాస్తూ ఉన్నారు. అక్కడ క్వారీ అవ్వడం వల్ల వేలాది రూపాయలు లాభాలు పొందుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ పక్షాన్ని అధికారులు కూడా ఉన్నారు తప్ప పేదలు పంటలు పండించుకుంటూ ఉండి అసైన్ లాంటి దాదాపు 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి దళితులు భూముల్ని సాగు చేసుకుంటూ మామిడి మొక్కలు చీని మొక్కలు వేసుకుని అక్కడ ఫలసాయాన్ని అందిస్తే అక్కడ పొందుతూ ఉన్నాయి. ఈరోజు క్వారీకి అనుమతులు ఇస్తే వాళ్ళందరూ పట్టుకొచ్చినట్టు అయిపోయింది. అక్కడ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు వచ్చి ఆదాయం పడిపోయింది. భూమి కాలుష్యం అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. శబ్దం పెద్ద ఎత్తున శబ్ద కాలుష్యం కూడా పెరిగిపోతూ ఉంది. ఇలాంటి క్వారీకి అనుమతులు ఎలా ఇస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ దళితులకు రక్షణ కల్పించాలి, దళిత కుటుంబాలకు రక్షణ కల్పించాలి. క్వారీకి ఇచ్చినటువంటి 332 సర్వేలు ఇచ్చినటువంటి క్వారీ అనుమతులు తక్షణం రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు గతంలో క్వారీ అనేటువంటి అనుమతులు తవ్వలేదు. స్పీకర్ గారు వచ్చిన తర్వాత అయ్యన్నపాత్రుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా అధికారాలు ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్ గారు పట్టించుకోవట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళ వెనక స్పీకర్ గారు అందం కూడా ఉందేమని అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా సరే దళితుల పక్షాన స్పీకర్ గారు నిలబడాలి, దళితుల భూములకు రక్షణ కల్పించాలని చెప్పి అయ్యన్నపాత్రుడు గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున దీని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.